హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు శనగపప్పు, క్యాబేజీ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా శనగపప్పుని బాగా క్లీన్ చేసుకొని కుక్కర్‌లో వేసుకున్నాను. సన్నగా తరిగిన క్యాబేజీని కూడా వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అది ఉడికిందో లేదో చూసుకోవాలండి. పప్పు అనేది కొంచెం ఇలా పదనుగా ఉండాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న క్యాబేజ్ అనేది కొద్దిగా ఊన్ వాసనలా వస్తూ ఉంటుంది కదండి. అందుకు చాలా మంది ఇష్టపడరు, తినరు. ఇలా బాయిల్ చేసుకొని ఇలా కర్రీస్‌లోకి యూజ్ చేసుకుంటే మాత్రం కర్రీ సూపర్‌గా ఉంటదండి టేస్టు. హెల్త్‌కి కూడా మంచిది క్యాబేజీ అనేది. ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లోకి 1 ½ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా వేగనివ్వాలండి. 1 ½ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను. దీంట్లోకి కొద్దిగా గరం మసాలా, కొంచెం ధనియాల తర్వాత ఇది కొంచెం ఒక 5 మినిట్స్ వరకు కూడా వేయించుకోవాలి. వేయించుకున్నాక క్యాబేజీ, శనగపప్పు ఉడికించుకున్న వాటర్ అయితే ఏమన్నా మిగిలి ఉంటే కనుక దాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ సరిపోద్దనుకుంటే ఓకే. లేదంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర గానీ, లేదా కరివేపాకు కానీ వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. చూసారా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను నేను. మీ ఇష్టం, మీరు కొత్తిమీరన్నా కూడా వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తున్నట్టేనండి. ఉడికింది చూసారా? దీన్నిప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే శనగపప్పు, క్యాబేజీ కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.